డిప్రెషన్. అఫ్ కోర్స్ ఈరోజు అంటారు ఐ ఆమ్ డిప్రెస్డ్. ఈరోజు డిప్రెస్డ్ డైలాగ్ మళ్ళీ స్టేటస్లో పెడతారంట, ఐ ఆమ్ డిప్రెస్డ్ అని. ఇస్తే అలాంటి తరంగా మారే మనం ఏం చేస్తాం? ఒకప్పుడు ఎవడన్నా కనపడతాడు, వాడు ఏంద్రా కనపడతలేదు, ఎట్లా ఉన్నాడో ఏంటో, నిరుత్సాహంలో ఉన్నాడో, పోయి చూద్దాంలే అని. You see, weakness is different, depression is different. Depression is something that is haunting you inside in your mind, haunting you inside your mind. నా వలన ఏమి చేయలేను, నాకు కుదరదు, నాకు రాదు, నాకు చేత కాదు, నాకు బావదు, నా వలన కుదరదు. ఈరోజు మీ మైండ్లో ఇదే రింగ్ అవుతుందా? ఎందుకంటే డిప్రెషన్ ఎగ్జాస్ట్ ఏంటంటే ఇంకెనఫ్. ఏలి అంటాడు చూడు, ఇంకా నన్ను చంపే, నేనేం మా పిత్తల కన్నా పెద్ద గొప్ప నేను కాదు, నన్ను చంపే, ఐ వాంట్ డై. చాలా మంది పాడే పాట ఐ వాంట్ డై, ఐ వాంట్ లివ్ అని పాడరంట, ఐ వాంట్ డై అని పాడతారంట. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే డిప్రెషన్, ఐ కాంట్ డూ, ఐఎమ్ యూస్లెస్, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ వర్త్లెస్. ఇదే పాటలు అంట కొంతమంది. జాగ్రత్త, జీవం మరణం నాలిక వర్షం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదా అనుభవిస్తావు. అవుట్ ఆఫ్ యువర్ ఫ్రూట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ యూ షల్ ఎక్స్పీరియన్స్, యూ షల్ లివ్, యూ షల్ ఎంజాయ్. నీ పెదాలు, నీ నాలుగు నుండి వస్తున్న మాటలను బట్టి నీ బ్రతుకుంది. జాగ్రత్త, నువ్వు ఏం ప్రకటిస్తున్నావు, ఏం ప్రవచిస్తున్నావో అదే నీ బ్రతుకు. ఆశీర్వాదపు వచనం మాట్లాడమని దేవుడు నాకు తెలియజేస్తుంది, శపితమైన మాటలు కాదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యం, అన్నీ సాధ్యం.